ఓం శ్రీ సాయిరామ్. పోతన భాగవతము ప్రథమ స్కందంలోని పద్యాలను తెలుసుకుందాం. సాయిరామ్. మొట్టమొదటిగా 277 పద్యం. గురునందనుండు సక్రోధుడై ఏసిన బ్రహ్మశిరోనామ బాణవహ్ని గంపించు ఉత్తర గర్భంబు బ్రహ్మరన్ పద్మలోచను చేత బ్రతికినండ్రు గర్భస్థుడగు బాలు కంసారి ఏ రీతి బ్రతికించే మృత్యువు భయము వాపి జనించి అతడెన్ని సంవత్సరములుండేన్ ఏ భంగిన్ వర్తించే ఏమి చేసే వినుము సుకుడు వచ్చి విజ్ఞాన పద్ధతి అతనికెట్లు చూపెనతడు పిదపతన శరీరమే విధంబున వర్జించే విప్రముఖ్య నాకు విస్మరింపు. గురు ద్రోణుని నందనుండు కొడుకు అశ్వత్థామ. సక్రోధుడు, ఇక్కడ నందనుడు అంటే కొడుకు, అంటే ఎవరిని అశ్వత్థామ గురించి చెప్తున్నాడు కాబట్టి అశ్వత్థామ. సక్రోధుడు క్రోధముతో ఉన్నవాడు అయ్యి ఏసిన ప్రయోగించిన బ్రహ్మశిరస్సు అను నామ పేరు గల బాణము యొక్క వాహినిన్ అగ్నికి కంపించు ఉనికిపోతున్న ఉత్తర యొక్క గర్భమును క్రమ్మరన్ మరల పద్మలోచను కృష్ణుని చేతన్ వలన బ్రతికెను. అందురు గర్భస్థుడు, గర్భములో ఉన్నవాడు అగు అయినట్టి బాలున్ పిల్లవాడిని కంసారి కృష్ణుడు ఏ రీతి విధముగా బ్రతికించెను. మృత్యువు మరణము వలన భయమును వాపి పోగొట్టి జనించి పుట్టి అతడు ఎన్ని సంవత్సరములు అనగా ఏండ్లు ఉండెను. ఏ భంగిన్ విధముగా చరించెను. ఏమి చేసెను. వినుము సుకుడు వచ్చి విజ్ఞానం యొక్క పద్ధతిని మార్గమును అతనికి ఎట్లు చూపెను. అతడు తరువాత తన యొక్క శరీరము ఏ విధముగా విడిచిపెట్టెను. బ్రాహ్మణులలో ముఖ్యుడా నాకు వివరింపుము. భావం. బ్రహ్మణ్యులలో అగ్రగణ్యుడవైన సూత మహర్షి అశ్వత్థామ ఆగ్రహావేశంతో ప్రయోగించిన బ్రహ్మ శిరోనామకమైనటువంటి మహాస్త్రం మంటలకు తప్పించిపోతున్న ఉత్తర గర్భంలోని పసికందును దేవకీనందనుడు తిరిగి బ్రతికించాడని విన్నాను. తల్లి గర్భంలో ఉన్న అర్భకుణ్ణి కమలాక్షుడు మృత్యువు బారి పడకుండా ఎలా రక్షించాడు? అలా రక్షింపబడి జన్మించినటువంటి ఆ బాలుడు భూమి మీద ఎన్ని సంవత్సరాలు జీవించాడు? ఏ విధంగా ప్రవర్తించాడు? ఏ ఘనకార్యాలు చేశాడు? చివరికి తన తనువును ఏ విధంగా జయించాడు? ఈ విషయాలన్నీ నాకు వివరించు. 278 వచనం. అనిన సూతుండిట్లని ధర్మానందనుడు చతుస్సముద్ర ముద్రితాఖిల జంబూద్వీప రాజ్యంపును ఆర్జించియు మిన్నుముట్టిన కీర్తి ఉపార్జించియు నంగన తురంగ మాతంగ సుభట కాంచనాది దివ్య సంపదలు సంపాదించియు వీర సోదర విప్ర విద్వజన వినోదంబుల ప్రమోదించియు వైభవంబులు అలవరించియు క్రతువు ఆచరించియు దుష్ట శిక్ష రక్షణంబులు నరించియు ముకుంద చరణారవింద సేవారతుండై సమస్త సంగంబులందు అభిలాషంబు వర్జించి హర్షడ్వర్గంబు జయించి రాజ్యంబు చేయుచు. భావం తెలుసుకుందాం. అప్పుడు సూతుడు ఈ విధంగా చెప్పసాగాడు. ధర్మానందనుడు 4 సముద్రాల నడుము గల జంబూద్వీప సామ్రాజ్యానికి అధిపతి అయ్యాడు. ఆకాశాలంటే అఖండ కీర్తిని ఆర్జించాడు. అంగనామణులు, ఉత్తమాశ్వాసాలు, మాతంగాలు,
సుభట నికాయాలు, సురుచిర సువర్ణాలు మొదలైన అపార సంపదలను సంపాదించాడు. వేలాది వీరులైన తన సోదరులతో, విద్వాంసులైన విప్రవరేణ్యుల విద్యా వినోదాలతో ఆనందించాడు. భోగభాగ్యాలను కైవసం చేసుకున్నాడు. యజ్ఞాలు ఆచరించాడు. దుష్టులను శిక్షించాడు. శిష్టులను రక్షించాడు. గోవింద పాదారవింద సేవారతుడై సమస్త హైకిక విషయాలయందు విరక్తుడై అరిషడ్వర్గాన్ని జయించిన వాడై రాజ్యపాలన సాగించాడు. సాయిరామ్. ఓం దాశరథాయ విద్మహే సీతావల్లభాయ ధీమహి తన్న రామ ప్రచోదయాత్. సర్వం శ్రీ రామార్పణమస్తు. జై శ్రీరామ్, జై శ్రీరామ్. ఆత్మీయులకు మనవి, ఈ ఛానల్తో పాటుగా అనంత మహిమల శ్రీ సత్యసాయి అనే ఛానల్ మరియు లెరన్ భగవద్గీత లైవ్ గీత అనే భగవద్గీత ఛానల్ను స్వామి నా చేత చేయించున్నారని మనవి చేస్తున్నాను. వీటికి సంబంధించిన లింక్స్ డిస్క్రిప్షన్లో చూడవచ్చు. సాయిరామ్. పవిత్రమైనటువంటి భాగవతం. భాగవతం స్టాండ్స్ భాగవతం చెప్పేది ఏమిటి? బాగా అవుతాము అనే